హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు బొబ్బట్లు చేసుకుంటాం, కానీ ఈరోజు మనం పచ్చికోవా కొబ్బరి బొబ్బట్లు చేసుకోబోతున్నాం. 2 గ్లాసులు బొబ్బట్లు రవ్వ, 1 గ్లాసు మైదా పిండి వేసుకొని కొంచెం నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండికి సరిపడినంత నీళ్ళు వేసుకొని పిండిని ముద్దలా కలుపుకోవాలి. చివర్లో కొంచెం నూనె వేసుకొని పిండిని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకొని దోరగా వేయించుకోండి. గిన్నెలో వేయించుకున్న ఎండు కొబ్బరి, పచ్చికోవా వేసుకొని బాగా కలుపుకోండి. మిక్సీ గిన్నెలో చక్కెర, యాలక్కాయ వేసుకొని పొడి చేసుకోవాలి. స్టఫింగ్లోకి వేసుకోండి. స్టఫింగ్ని ఉండల్లా చేసుకోవాలి. కవర్ని తీసుకొని నూనె అప్లై చేయాలి. పిండిని ఉండలా చేసుకొని కవర్ మీద పెట్టుకొని పలసంగా తట్టుకోవాలి. స్టఫింగ్ని పెట్టుకొని కవర్ చేసుకోవాలి. నూనె వేసుకుంటూ పలసంగా తట్టుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి. బొబ్బట్లను వేసుకొని నెయ్యి వేసుకుంటూ ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని నెయ్యి వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఎంతో రుచికరంగా చేసుకునే పచ్చికోవా కొబ్బరి బొబ్బట్లు రెడీ.